పండగ ముగిసింది. వలసల బళ్ళు కదిలాయి. గ్రామాలన్నీ బోసెపోయాయి. ప్రజలు లేక గ్రామాల్లో వీధులన్నీ కళావిహీనంగా మారాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా వలస కూలీల జీవితాలు మాత్రం మారడం లేదు. పొట్టకూటి కోసం చదువుకునే చిన్న పిల్లల్ని సైతం చెంత పెట్టుకుని అన్నమో రామచంద్ర అంటూ వలస బాట పట్టారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా కొసిగి, కౌతాలం మండలాల నుండి వందగల్లు, కరిణి గ్రామాల నుండి సంక్రాంతి పండుగను ముగించుకొని సోమవారం బులోరో వాహనాల్లో దూర ప్రాంతాలకు కర్ణాటక గుంటూరు దొర్నాలకు 70 కుటుంబాల మేరకు మరియు 5, 6, 7 తరగతులు చదువుకునే తమ పిల్లలను సైతం చెంతబెట్టుకుని సుదీర్ఘ ప్రాంతాలకు అన్నమో రామచంద్ర అంటూ అక్కడ ప్రాంతాల్లో పొలంలో మిరపకాయలను తెంచేందుకు వలస పట్టారు. వలస కూలీలు మాట్లాడుతూ వర్షాకాలం మాకు ఉన్న ఎకరా అరెకరం భూముల్లో పంటలు పండించుకున్నామన్నారు. మా ప్రాంతాల్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు పక్కనే తుంగభద్ర నది నిండుగా ప్రవహిస్తూ మా ప్రాంతం నుండి నీరు వృధాగా దిగువకు వెళ్లిపోతోందన్నారు. పక్కనే పులికనుమ ప్రాజెక్టు ఉన్నప్పటికీ మా ప్రాంత రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అయితే ఎల్ఎల్సి కాలువలు నీరును బంద్ చేయడం వల్ల గ్రామాల్లో చేసేందుకు పనులు లేక చేసిన అప్పులు భారమై రోజువారీ జీవనం గడవక బ్రతకడం కోసం వలసలు వెళ్లాల్సి వస్తుందన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మా వలస కూలీల జీవితాలు మాత్రం మారడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నిత్యం వలసలకు నిలయమైనటువంటి కొసిగి, కౌతాలం, పెద్ద కడుపురు, మంత్రాలయం మండలాలను గుర్తించి వలసలు నివారించేందుకు ఉపాధి పనులను గ్రామాల్లో బలంగా కల్పించాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మండగల గ్రామం నుండి దారుణాల గుంటారుకి మిరపకాయల కోసం పోతున్నాము. మాకే చాలా ఈ పండుగ అయిపోయింది. మాకు బలికేదానికి మార్గం లేదు. బలికేదానికి పోతున్నాం. మిరపకాయల కోత చేసేదానికి పోతున్నాం. మాకు కూలీలు వేరేది ఏమి లేవు. ఇక్కడ దారుణాల దగ్గర మిరపకాయల కోతకి పోతున్నాం. ప్రతి ఏడు ఇదే పరిస్థితి. ఈ సంవత్సరం మరి చాలా దారుణంగా ఉంది. మాకు ప్రభుత్వం వలసలను ఆపివేసి ఉపాధి మాకు బలికే మార్గం చేయాలని అడుగుతున్నాము. మా ఊర్లను బతికేదానికి ఏం లేదు. పొడుపు తిప్పులను బతికే పోతున్నాము. మిరకాయలు స్పాట్కి పోతున్నాము.